గుంటూరులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు మూకుముడిగా రాజీనామా చేశారు. మాజీ మంత్రి విడుదల రజనీ ముఖ్య అనుచరుడు మొండి బండ కులక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పొగర్తి కృష్ణ వైసీపీని వీడారు. ఆయనతో పాటు ఆధ్వర్యంలో పలువురు పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో తనకు గుర్తింపు లేకపోవడం, పార్టీ నాయకులు తమకు సముచిత స్థానం ఇవ్వకపోవడంతో వైసీపీకి ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. నాకు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కలిసి పార్టీ కృషి చేశాము. కృషి చేసిన తర్వాత ఎలక్షన్ అయిపోయినాక మళ్ళీ ఇంతబడి నన్ను పిలవడం కానీ, మళ్ళీ సభ రావడం కానీ, నాకు అప్పుడు చేయడం కానీ లేదండి. వైసీపీ పార్టీలో నా పార్టీ వదిలి వచ్చిన దానికి నా తగ్గ సాధిస్తా అని చెప్పేసి విడుదల రజనీ గారు నన్ను చిరసూపు చూశారు. దాని సందర్భంగా నా బీసీ సంఘస్థుల్ని నేను సభ పార్టీకి వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. మా సంఘం తరఫున ఎస్సీ కులం తరఫున, ముస్లిమ్స్ కులం తరఫున అందరం కలిసి కట్టుబాటుగా ఒక సభ ఏర్పాటు చేసుకుని ఇక్కడికి వచ్చామండి. అందరం కలిసి ముందు ఏ పార్టీలోకి వెళ్ళినా ఏది ఉండవు కానీ మా సంఘాన్ని అందరినీ కావాల్సిన ప్రోత్సాహం ఇస్తారంటే దానికి ఆ పార్టీకి వెళ్ళడానికి మేము అందరూ సిద్ధపడి ఉన్నాం. మాకెవరైతే మాకు పూర్తి చేయగలరో, మమ్మల్ని లేబర్ల సంఘంలో మమ్మల్ని ముందుకు ఎవరు తీసుకెళ్ళగలరో వాళ్ళకి మేము మద్దతు ఇచ్చి మేము పార్టీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. మొత్తం సంఘం తరఫున 3 లక్షల మంది మన మొండిపండి సంఘం తరఫున ఉన్నాం సార్. 26 జిల్లాల్లో 3 లక్షల మంది ఉన్నాం. మా గుర్తింపు లేని పార్టీ మా సంఘం. మండిపండి అంటే సోరాలు కట్టుకొని 5 రూపాయలు 6 రూపాయలు సోరం కట్టుకొని అమ్ముకునేవాళ్ళం. చికెన్ టికెట్ దూకొని దాన్ని సోరం కట్టేసుకొని మేము మా తాత ముత్తాత కానీ పని చేసాం. నేను పొలిటికల్లోకి వచ్చినా కాస్త ఈ లోపల పిల్లలు చదివించుకోవడం. గుంటూరులో ముఖ్య నాయకులు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నారు. వైసీపీకి షాక్ మీద షాక్ తగులుతుంది. వైసీపీని పలువురు నాయకులైతే విడినట్టుగా తెలుస్తుంది. వైసీపీకి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఇప్పటికే ఎంపీలు మోపిదేవి వెంకటరమణ అలాగే మస్తాన్ అలీ కొడినూరు తమ రాజీనామాలను అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎమ్మెల్సీలు కూడా రాజీనామాలు చేస్తున్నారు. వరుసగా షాకులతో సతమతం అవుతుంది వైసీపీ పార్టీ. అలాగే నేడు వరుస రాజీనామాలతో అయోమయంలో పడింది జగన్ పార్టీ. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేంద్ర అందిస్తారు. నరేందర్, గుడ్ ఆఫ్టర్నూన్ మధు. వైసీపీకి నిజంగానే భారీ షాక్ల మీద షాకులు తగులుతూ ఉన్నాయి. ఎందుకనంటే గత కొంతకాలంగా చూసుకుంటే మొదటగా ఆళ్ళ నాని రాజీనామా అంతగా ఎవరు పట్టించుకోలేదని అనుకున్నాము. ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీలు కావచ్చు, అలాగే రాజ్యసభ ఎంపీలు కావచ్చు, వీళ్ళంతా రాజీనామా బాట పట్టడంతో వైసీపీలో ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది. అంటే అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయటం, అలాగే బీర్ మస్తాన్ రావు కూడా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా వైసీపీలో ఒక అలజడి అయితే ఏర్పడింది. దానికి ముందుగా పోతుల సునీత అంటే చీరాలకి సంబంధించినటువంటి పోతుల సునీత మొదటగా 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసింది. అయితే అక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఆమెని అత్యంత కీలక పదవిగా భావించి ఎమ్మెల్సీ కూడా ఇచ్చింది. అయితే ఆ తర్వాత 2019 ఎన్నికల్లో పోతుల సునీత కూడా వైసీపీకి టచ్ లోకి వెళ్ళడంతో వైసీపీ కూడా మళ్ళీ అవకాశం ఇచ్చింది. కానీ 3 సార్లు వరుసగా అంటే ఎమ్మెల్సీగా ఆమె 2 సార్లు ఎమ్మెల్సీగా, ఒకసారి ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీలో పనిచేసింది. అయితే ఇప్పుడు వైసీపీకి ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. అయితే ఈ గత 2 రోజుల క్రితం చూసుకున్నట్లయితే కళ్యాణ్ చక్రవర్తి అలాగే కర్రి పద్మశ్రీ వీళ్ళిద్దరు కూడా ఎమ్మెల్సీ తమ పార్టీకి సభ్యత్వానికి ఇద్దరు అంటే రాజీనామా చేశారు. అయితే దీంతో వరుసగా అసలు అంటే ఒక్కొక్కరిగా వస్తున్నారా లేకపోతే మూకమ్మడి రాజీనామాలు చేయాలనుకుంటున్నారనే పరిస్థితి కూడా తెలియడం లేదు. అయితే ఈ నేపథ్యంలోనే గొల్లా బాబురావు కూడా పేరు బయటకు వస్తా ఉంది. గొల్లా బాబురావు కూడా ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా తన సభ్యత్వానికి అలాగే పార్టీ పదవికి అలాగే సభ్యత్వానికి రాజీనామా చేయాలనేటటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే మోపిదేవి వెంకటరమణ బయటికి రావడంతోనే అక్కడ ఒక అంటే వైసీపీలో ఒక స్తబ్దత అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం ఎలా తీసుకుంటుంది అనేటటువంటిది ఒక పెద్ద చర్చనీయాంశమైంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు
పార్టీలు పదవులు అన్ని అంటే అన్ని రకాలుగా అనుభవించి ఇప్పుడు కూటమి వైపు రావడంతో వీళ్ళంతా ఏం చేయాలా అనేటటువంటిది అంటే పార్టీలోనే ఒక ప్రశ్నార్థకమైంది. అయితే దీని మీద చంద్రబాబు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే బీజేపీ నాయకులు కానీ అంటే ఏ పార్టీలోకి వస్తారు అనేటటువంటిది ఆసక్తికరంగా ఎదురు చూస్తా ఉన్నారు. అయితే ఏ పార్టీలోకి వచ్చినా అది కూటమి ప్రభుత్వమే. అంటే ఇప్పుడు మనం ఈ కూటమి ప్రభుత్వంలో రకరకాలుగా అంటే కొంతమంది పవన్ కళ్యాణ్ వైపు అంటే జనసేన వైపు వెళ్ళాలనుకుంటున్నారు, కొంతమంది బీజేపీలోకి వెళ్ళాలనుకుంటున్నారు, కొంతమంది టీడీపీలోకి రావాలనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మనకు తెలిసినటువంటి సమాచారం మేరకు మోపిదేవి వెంకటరమణ ఏంటనంటే తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆ తర్వాత ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీలో అవకాశం కల్పించాలని కోరుతున్నట్లుగా మనకున్న సమాచారం. అయితే బీదా మస్తాన్ రావు మాత్రం తన పార్టీ నుంచి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పటికీ మళ్ళీ రాజ్యసభకే వెళ్లాలని చూస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.